అందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నవి అంకగణితపు సగటు నుంచి మనకి టెట్ బిట్స్ ఎలా వస్తున్నాయి, మధ్యగతం నుంచి టెట్ బిట్స్ ఎలా వస్తున్నాయి, బాహుళకం నుంచి టెట్ బిట్స్ అనేవి ఎలా వస్తున్నాయి, అలాగే వ్యాప్తి అంటే ఏమిటి, వ్యాప్తి మీద బిట్స్ ఎలా వస్తున్నాయి, తరగతి అంతరం గురించి తరగతి అంతరం గురించి ఏమైనా బిట్స్ వస్తున్నాయా, తరగతుల సంఖ్య గురించి ఏమైనా బిట్స్ వస్తున్నాయా, అలాగే తరగతి మార్క్ దాన్ని మధ్య విలువ అంటారు, దాని నుంచి ఏమైనా బిట్స్ వస్తున్నాయా. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సంభావ్యత నుంచి బిట్స్ అనేవి వస్తున్నాయి. ఇది చాలా సింపుల్ అనమాట. మీరు ఏదో ఎక్కువ నేర్చుకోవద్దు. టెట్కి అయితే చాలా సింపుల్ బిట్సే వస్తాయి. ఇవి ఒకసారి చూసేద్దాం. ఈ పాయింట్ అనేది మీకు గుర్తుండాలన్నమాట. ఇప్పుడు చూడండి, వీటి మీద ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేద్దాం. ఇక్కడ సంభావ్యత గురించి ఒక పాచికను దొర్లించినప్పుడు వచ్చిన సంఖ్య 2 మరియు 3ల రెండింటి గుణిజము కావడానికి సంభావ్యత అని అడిగారు. సంభావ్యతకి సూత్రం ఏంటి? అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. మొత్తం పర్యవసానాలు అంటే ఇక్కడ అర్థం, ఒక పాచికలో ఎన్ని డాట్స్ ఉంటాయి చెప్పండి. పాచికను దొర్లించినప్పుడు మరి 2 మరియు 3ల గుణిజం కావాలి అంటున్నారు. మరి పాచికలో ఉండేటటువంటి నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 2, 3, 4, 5, 6 అనేటటువంటి ఈ నెంబర్స్ ఉంటాయి కదా, పాచిక మీద చుక్కలు అనేవి ఉంటాయి. మరి ఇందులో అయితే ఎన్ని టోటల్గా పాచికలో ఉన్నటువంటి నెంబర్స్ ఎన్ని అంటే టోటల్గా 6 నెంబర్స్ అనేవి ఉంటాయి. అందులో మనకి 2 మరియు 3ల గుణిజం కావడానికి అన్నారు. అంటే ఈ నెంబర్స్లో 2 మరియు 3ల గుణిజాలు ఎన్ని ఉంటాయి? ఈ రెండింటి యొక్క గుణిజం కావాలి అంటే అది ఒక 6 మాత్రమే రెండింటి యొక్క గుణిజం అవుతుంది. అంటే ఈ పాచికలో ఉన్నటువంటి నెంబర్స్ అన్నింటిలో 2 మరియు 3ల గుణిజం కావడానికి అయ్యే నెంబర్ ఏది ఉంది అంటే ఒకటే ఉంది. అంటే మొత్తం పర్యవసానాలు, మొత్తం నెంబర్స్ అనేవి కింద వేసుకోవాలి. ఇందులో మనకి అంటే అనుకూల పర్యవసానం అంటే ఇందులో మనకి ఏదైతే నెంబరు అయ్యే ఛాన్స్ ఉందో అది మనం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అనేది మనం చూసుకోండి. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఒక నెంబర్ మాత్రమే ఉంది. అంటే ఇక్కడ ఎన్ని నెంబర్స్ వచ్చాయి అంటే ఒకటే. అంటే అనుకూల పర్యవసానాల సంఖ్య 1. మొత్తం పర్యవసానాల సంఖ్య, ఒక పాచికను దొర్లించేటప్పుడు ఆ పాచిక ఎన్ని నెంబర్స్గా రావచ్చు? 6 నెంబర్స్గా వచ్చే అవకాశం ఉంది. 6 నెంబర్స్లో మనకి 6 వచ్చే ఛాన్స్ ఎప్పుడు ఉంటుందంటే ఒక్కసారి మాత్రం ఉంటుంది. కాబట్టి 1/6 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1/6 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక్కొక్కసారి మనం తప్పు చేసేయచ్చు. ఇక్కడ 6 ఉంది కదా, పొరపాటున మనం పైన కూడా 6 అని వేసేసి కింద 6 అని వేసేసి 6 కట్ చేసి 1 వేసేస్తామేమో అనే ఉద్దేశంతో ఇక్కడ 1 కూడా ఆప్షన్ ఇచ్చారనమాట. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఏమి ఇచ్చారంటే మొదటి 5 సంయుక్త సంఖ్యల మధ్యగతం అని అడిగారు. మొదటి 5 సంయుక్త సంఖ్యల మధ్యగతం అని అడిగారు. అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ మనం మధ్యగతం అంటే ఏంటి? మధ్యలో వచ్చేదాన్ని మధ్యగతం అంటారు. అది ఒక సంఖ్య 2 సంఖ్య తర్వాత పెడితే మనకి మధ్యలో వచ్చేది మధ్యగతం. ఇప్పుడు మధ్యగతం గురించి ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, సంయుక్త సంఖ్యలు, మొదటి 5 సంయుక్త సంఖ్యలు. సంయుక్త సంఖ్య అంటే ఏంటి? ఒక సంఖ్యకు అదే సంఖ్య లేదా 1 కానీ మరియు అదే సంఖ్య కానీ కారణాంకం అయి ఉండకూడదు. 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకం అయి ఉండేవి ఏంటేంటి ఉంటాయి? 1, 2 అనేటటువంటి ఉన్నాయి. అంటే ఆ 1, 2, 3 ఈ మూడింటికి కూడా 1 మరియు అదే సంఖ్య కారణాంకాన్ని కలిగి ఉన్నాయి. మిగతా చూసుకోండి, కొన్ని సంఖ్యలు వస్తాయి. 4 అనేటటువంటి దానికి 1, 2 అలాగే 4 అనేది కూడా కారణాంకం ఉంది. అంటే 1 మరియు అదే సంఖ్య కారణాంకంగా లేకుండా ఎక్కువ కారణాంకాలు కలిగి ఉండేటటువంటి సంఖ్యలు అనమాట. అప్పుడు మనకి ఇక్కడ మొదటి 5 సంయుక్త సంఖ్యలు ఏమేమి వస్తాయి? 4, 6, 8, 9, 10 అనేటటువంటి ఉన్నాయి. అంటే వీటిలో మనకి మధ్యగతం కావాలి. మధ్యగతం కావాలంటే ఏం చేయాలి? వాటిని ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమంలో రాయాలి. మనం రాసింది ఆల్రెడీ ఆరోహణ క్రమంలోనే కదా ఉంది, అంటే తక్కువ నుండి ఎక్కువకే రాస్తాం. అప్పుడు మధ్యలో ఏర్పడినటువంటి నెంబర్ ఏదైతే ఉంటుందో అదే మధ్యగతం అవుతుంది. సో ఇక్కడ మధ్యలో ఏర్పడిన నెంబర్ ఏంటి? 8. సో ఇదే మధ్యగతం అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, వెరీ సింపుల్ సమ్. దత్తాంశము అనేటటువంటిది 3, 7, 5, 3, 7, 5 p అనేటటువంటిది ఇచ్చారు. అయితే ఈ దత్తాంశం యొక్క బాహుళకం అనేటటువంటిది 7 అయింది.
అయితే పి విలువ ఎంత అని అడిగారు. మనకి బాహుళకం అంటే ఏంటి? దత్తాంశంలో పునరావృతం ఎక్కువ సార్లు పునరావృతం ఏదైతే అవుతుందో అదే బాహుళకం అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఎక్కువ సార్లు పునరావృతం అవ్వాలి అంటే ఇక్కడ 5, 3, 7 ఇవన్నీ కూడా మనకి 2 టైమ్సే రిపీట్ అయ్యాయి. మరి ఎక్కువ సార్లు రిపీట్ అవ్వాలి అని అంటే మరి ఇక్కడ పి విలువ అనేటటువంటిది మరి ఏమవ్వాలి? పి విలువ అనేటటువంటిది ఏమవ్వాలి అంటే ఇక్కడ చూడండి. సో కానీ ఇక్కడ మనకి ఒక ఆర్డర్ అనేటటువంటిది ఫాలో అయిందనమాట. ఇక్కడ పి విలువ అనేటటువంటిది 7 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 3 అవ్వచ్చు అని అనుకోకూడదు. కానీ ఇక్కడ ఒక ఆర్డర్ అనేటటువంటిది ఫాలో అయింది. 375 తర్వాత మళ్ళీ రిపీటెడ్గా 375 అనేది వచ్చింది. సో మళ్ళీ మనకి ఏం రావాలి? 375 రావాలి కాబట్టి పి యొక్క వాల్యూ అనేది 3 అయ్యే ఛాన్స్ అనేటటువంటిది ఉందన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ చూడండి, సంభావ్యత గురించి సమ్ అనేటటువంటిది వచ్చింది. సంభావ్యత గురించి చూస్తే ఇక్కడ ఒక వృత్తం అనేది 12 సమాన సెక్టార్లుగా విభజించబడిందంట. అందులో 2 సెక్టార్లు అనేవి ఎరుపు, 6 సెక్టార్లు నీలం, అలాగే 4 సెక్టార్లు అనేవి ఆకుపచ్చగా గుర్తించబడ్డాయంట. అయితే ఆ చక్రాన్ని త్రిప్పినప్పుడు ఆకుపచ్చని సెక్టార్ పొందేటటువంటి సంభావ్యత ఎంత? మనకి ఇక్కడ అడిగింది ఏంటి? ఆకుపచ్చని సెక్టార్ మాత్రమే అడిగారు. కానీ మొత్తం సెక్టార్లు ఎన్నమ్మా? మొత్తం సెక్టార్లు ఫస్ట్ కిందన వేసేయండి. మొత్తం సెక్టార్లు మనకి ఆకుపచ్చని సెక్టార్లు ఎన్ని ఉన్నాయి? 4 సెక్టార్లు అనేవి ఆకుపచ్చగా ఉన్నాయి. మనకి ఏం అడిగారు అని దానికోసం ఆలోచించాలి. ఆకుపచ్చని సెక్టార్ పొందే సంభావ్యతని అడిగారు కాబట్టి ఆకుపచ్చని ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి అన్నమాట. సో ఆకుపచ్చని సెక్టార్ పొందే సంభావ్యత ఎంత అంటే 4, మొత్తం ఎంత అంటే 12. అప్పుడు మనం కట్ చేసుకున్నట్లయితే 1/3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ దత్తాంశం యొక్క బాహుళకం అని అడిగారు. బాహుళకం అంటే ఏంటి? ఇచ్చిన దత్తాంశంలో అంటే ఎక్కువ సార్లు పునరావృతం అయ్యేటటువంటి నెంబరే మనకి బాహుళకం అవుతుంది. అయితే మరి దత్తాంశంలో ఎక్కువ సార్లు పునరావృతం అయ్యే నెంబర్ ఏది ఉంది మనకి? 10 కాదు. మరి 7 రిపీట్ అయిందా? 7 2 టైమ్సే రిపీట్ అయింది. 8 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 8 కూడా మనకి 2 టైమ్స్ రిపీట్ అయింది. మరి 9 అనేటటువంటిది 11 అనేది రిపీట్ అవ్వలేదు. సో ఇక్కడ బాహుళకం ఏమవుతుందంటే 7, 8 2 కూడా అవుతుందన్నమాట. 7, 8 అనేటటువంటిది అవుతుంది. ఇక్కడ 2 రిపీట్ అయింది కదా, మరి 7 + 8/2 అనేసి సగటు కట్టేయడం అలాంటివి ఏమీ చేయకూడదు. సో ఇక్కడ మనకి బాహుళకం అనేది 7, 8 2 కూడా అవుతుందన్నమాట. చూడండి, ఇక్కడ మనకి ఏమడిగారంటే దత్తాంశం యొక్క వ్యాప్తి అడిగారు. మనకి వ్యాప్తికి సూత్రం ఏంటి? ఇక్కడే ఉంది చూడండి. వ్యాప్తికి సూత్రం ఏమీ లేదు, చాలా సింపుల్. ఇచ్చినటువంటి దత్తాంశంలో ఏదైతే పెద్ద సంఖ్య ఉంటుందో అది ముందు వేసుకోండి. పెద్ద సంఖ్యకు మరియు చిన్న సంఖ్యకు మధ్య భేదం ఏదైతే వస్తుందో అదే వ్యాప్తి. పెద్ద సంఖ్య 19, చిన్న సంఖ్య 4, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంతైతే వస్తుందో అదే మనకి వ్యాప్తి అవుతుందన్నమాట. చూడండి, ఇప్పుడు మనకి మళ్ళీ సంభావ్యత సమ్ వచ్చింది. ఇక్కడ ఏంటి అంటే ఒక చక్రంలో ఏబిసి అనే 3 సమాన సెక్టార్లు ఉన్నాయంట. ఎన్ని సమాన సెక్టార్లు ఉన్నాయి? 3. అయితే ఈ చక్రాన్ని తిప్పినప్పుడు సి సెక్టార్ పొందకుండా ఉండుటకు, అంటే సి పొందకూడదు అంటే అక్కడ ఏమన్నారు? ఏ కానీ బి కానీ పొందవచ్చు, ఏ అయినా బి అయినా పొందవచ్చు. అయితే ఇక్కడ మొత్తం ఎన్ని సెక్టార్లమ్మా? మొత్తం 3 సెక్టార్లు. కానీ మనకి అనుకూల పర్యవసానాలు కదా కావాలి. సి పొందకుండా ఉండుటకు అంటే అక్కడ అర్థం ఏబీలు పొందుటకు అని అర్థం. ఏబీలు పొందడానికి అని అంటే అర్థం ఏబీలు ఎన్ని ఉన్నాయి? ఏబీలు ఎన్నివి? 2. అంటే 2 అంటే సి పొందకుండా ఉండాలి అంటే 2 అనేటటువంటివి రావచ్చు. ఏ అయినా రావచ్చు, బి అయినా రావచ్చు అని అర్థం. సి రాకుండా ఉండాలంటే ఏ అయినా రావచ్చు, బి అయినా రావచ్చు అని అర్థం. సో ఇక్కడ మనకి సంభావ్యత అంటే ఏమవుతుంది? ఇదే అవుతుంది. ఏమంటే కట్ చేయడానికి ఏమీ లేదు కదా ఇంకా. అంటే మొత్తం సెక్టార్ల సంఖ్య, అలాగే ఇక్కడ అనుకూల పర్యవసానాలు అంటే ఏదైతే వచ్చే ఛాన్స్ ఉంది, ఏదైతే కావాలి అదే అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే పరిశీలన అంశాల యొక్క సగటు ఇచ్చాడు. 15 పరిశీలన అంశాల మొత్తం ఇచ్చాడు, సగటు అడిగారు. మనకి వెరీ సింపుల్ కదా. సగటుకి సూత్రం ఏంటి? మొత్తము బై సంఖ్య. రాసుల మొత్తము బై రాసుల సంఖ్యే కదా. ఇక్కడ రాసుల మొత్తం ఇచ్చేసినప్పుడు, రాసుల సంఖ్య ఇచ్చేసినప్పుడు ఇంకా సగటు కట్టడానికి ఏముంది? రాసుల మొత్తం ముందు వేసుకుంటాం. రాసుల మొత్తము బై ఎన్ని రాసులు? 15 రాసులు. సో 15 జానే కదా, 225. సో 15 ఈజ్ ద రైట్ ఆన్సర్.
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 6 పరిశీలనాంశాల యొక్క సగటిచ్చారు. 6 పరిశీలనాంశాలది సగటిచ్చారు మనకి. అంటే సగటిచ్చేసి మొత్తం ఎంత అని అడుగుతున్నారు. అప్పుడేం చేయాలి? సగటు ఇచ్చేశారు. మొత్తం మనకి అడుగుతున్నారు. సో సగటు ఇచ్చేస్తే మొత్తం మనకి తెలియదు కదా. మొత్తము బై రాసుల సంఖ్య ఎంత? 6. అప్పుడు మనకి మొత్తం కావాలంటే ఏం చేయాలి? ఈ 6ని ఇటు తీసుకువస్తే ఇంటూ 6గా మారుతుంది. సో ఈ రెండింటి యొక్క మనం మల్టిప్లికేషన్ కనుక చేసుకున్నట్లయితే 6 4s are 24 అండ్ 6 5s are 30 32 6 6 are 36 39. సో మనకి ఇక్కడ 2 స్థానాల తర్వాత పాయింట్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 2 స్థానాల తర్వాత పాయింట్ పెట్టుకుంటాం. సో 39.24 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. చూడండి, ఇది ఒక సంభావ్యత గురించి అన్నమాట. మనకి 1 నుండి 20 వరకు సంఖ్యలు కలిగిన 1 నుండి 20 వరకు సంఖ్యలంట. సో సంఖ్యలు కలిగిన 20 చీటీలు అనేటటువంటివి ఒక పెట్టెలో వేసేశారు. ఆ పెట్టెలోనికి చూడకుండా ఒక చీటీ అనేటటువంటిది తీయబడింది. ఆ తీసిన చీటీ అనేటటువంటిది ప్రధాన సంఖ్య కలిగినది కావడానికి సంభావ్యత. చూడండి, తీసిన సంఖ్య అనేటటువంటిది ప్రధాన సంఖ్య కావాలంట. అంటే చూడండి, తీసిన సంఖ్య ఏదవ్వాలి? ప్రధాన సంఖ్య కావాలి. ప్రధాన సంఖ్య కావాలి అంటే మొత్తం సంఖ్యలు ఎన్ని అనేది మనం వేసేయండి. ఫస్ట్ మొత్తం సంఖ్యలు 20, ఇది మారదు. ఇప్పుడు తీసిన సంఖ్య ప్రధాన సంఖ్య అవ్వాలంటే మరి 20 లోపు ఎన్ని ప్రధాన సంఖ్యలు వస్తాయి మనకి? 20 లోపు మనకు వచ్చే ప్రధాన సంఖ్యలు ఎన్ని వస్తాయంటే 2 వస్తుంది, 3 వస్తుంది, 5 వస్తుంది, 7 వస్తుంది రావచ్చు, 11 రావచ్చు, 13 రావచ్చు, 17 రావచ్చు, అలాగే 19 కూడా రావచ్చు. ఇవన్నీ కూడా మనకి 20 లోపు ప్రధాన సంఖ్యలు. టోటల్గా ఎన్ని వచ్చాయి మనకి? టోటల్ ఎన్ని వచ్చాయి? 8 ప్రధాన సంఖ్యలు అనేటటువంటివి వచ్చాయి. అంటే ఈ ప్రధాన సంఖ్యల్లో ఏదైనా మనకి రావచ్చు. అనుకూలనాల సంఖ్య కదా మీద వస్తుంది. అంటే వచ్చే ఛాన్స్ ఉండే సంఖ్య, వచ్చే ప్రధాన సంఖ్య అయ్యే ఛాన్స్ ఉండేటటువంటి సంఖ్యలు ఎన్ని వచ్చాయంటే 8 వచ్చాయి అన్నమాట. అంటే ఈ 8 అనేటటువంటిది పైన వేసుకోవాలి. ఈ పైన వేసుకొని మొత్తం అనేటటువంటిది కిందన వేసుకుంటాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్నట్లయితే 4 2s are 4 5s are. సో 2/5 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ సమ్ చూడండి, ఇక్కడ మనకి మధ్యగతం అనేటటువంటిది అడిగారు. మధ్యగతం కట్టేటప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆరోహణ లేదా అవరోహణ క్రమంలోకి మార్చాలి ఇచ్చిన దత్తాంశాన్ని. ఇప్పుడు దీన్ని ఆరోహణలో మార్చేద్దాం. అయితే వీటన్నింటిలో చిన్నది ఏది మనకి? 1.02 వస్తుంది. 1.02 వస్తుంది. నెక్స్ట్ 1.03 వస్తుంది. నెక్స్ట్ 1.035 ఇక్కడ ఇది ఉంది కదా, ఇది వస్తుంది అనమాట. 35 వస్తుంది. నెక్స్ట్ 1.06 వస్తుంది. నెక్స్ట్ 1.09 వస్తుంది. నెక్స్ట్ 1.021 వస్తుంది. నెక్స్ట్ 1.25 వస్తుంది. 1.21 1.25 అనేది లాస్ట్కి వస్తాయి. అయితే ఇప్పుడు మనకి ఎన్ని విచలనాలు ఇక్కడ ఉన్నాయి? ఇక్కడ 7 ఉన్నాయి. మనం రాసినవి కూడా 7 ఉన్నాయి. ఓకే, ఓవర్. మరి ఇప్పుడు మధ్యలో ఇటు 6 తీసేయండి. ఫ్రంట్ నుండి ఒక 6 కాదు, ఫ్రంట్ నుండి ఒక 3 తీసేయండి. మరి బ్యాక్వర్డ్ నుంచి ఒక 3 తీసిస్తే మనకి మధ్యలో ఏం ఏర్పడుతుంది? మధ్యలో ఏర్పడేదే మనకి మధ్యగతం. ఆరోహణ క్రమంలో మార్చగా మధ్యలో ఏర్పడిందే మధ్యగతం. సో మధ్యగతం ఏమవుతుందంటే 1.06 అనేటటువంటిది మధ్యగతంగా వస్తుందన్నమాట. నెక్స్ట్ సమ్ ఒకసారి చూస్తే ఇక్కడ దీని యొక్క మధ్యగతమే అడిగారు మనకి. దీని యొక్క మధ్యగతం చూద్దాం. మధ్యగతం అంటే ఏం చేయాలి? ఫస్ట్ వీటిని ఆరోహణ క్రమంలో మార్చాలి, స్మాల్ టు బిగ్. సో 1 3 5 7 9 10 11 13 సరిపోయా? ఇక్కడ 8 నెంబర్స్ వచ్చాయి. మనం రాసినవి కూడా 8 నెంబర్స్ వచ్చాయి. మరి 8 నెంబర్స్ వచ్చాయి. అప్పుడు మనం మధ్యలో ఏమి ఏర్పడిందో అది చూసుకోవాలి. మధ్యలో ఒక సింగిల్ నెంబర్ ఏమైనా వచ్చిందా? సో మధ్యలో ఇటు 4 అటు 4 తీసేస్తే మధ్యలో సింగిల్ నెంబర్ ఏమీ రాలేదు. కానీ ఇటు 3 మరి ఇటు 3 తీసేస్తే మధ్యలో మనకి ఏమొచ్చాయి? మధ్యలో 2 నెంబర్స్ వచ్చాయి. అప్పుడు చూడండి, మధ్యలో 2 సంఖ్యలు కనుక వస్తే ఆ సంఖ్యల యొక్క సగటును కట్టాలి. మధ్యగతానికి సగటు కడతాము. మధ్యలో 2 సంఖ్యలు కనుక వస్తే సగటు కట్టాలి. అప్పుడు 7 + 9/2 అంటే 16/2 ఎంత వస్తుంది మనకి? 8 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు చూడండి, వేరు వేరు చీటీలపై 1 నుండి 10 వరకు సంఖ్యలను రాశారు.
అంటే ఇక్కడ మొత్తం సంఖ్యలు ఎన్ని రాశారంటే 1 నుండి 10 వరకు సంఖ్యలన్నీ రాశారంట. రాసి ఒక్కొక్క చీటీపై ఒక సంఖ్య చొప్పున రాశారు. ఏదైనా మరి సాగదీస్తున్నాడు కానీ ఏదైనా 10 చీటీల పైన 10 నెంబర్లు వేశారు. ఓకే, డబ్బాలో వేసేసి కలుపుతున్నారు. మరి యాదృచ్ఛికంగా ఒక చీటీ అనేటటువంటిది తీయబడింది. అయితే అది 5 కంటే తక్కువ సంఖ్య కావడానికి మనకి ఇది పాయింట్ చూడండి. 5 కంటే తక్కువ సంఖ్య కావాలి. ఇక్కడ 1 నుండి 10 వరకు సంఖ్యలు వేశారు. అంటే మొత్తం సంఖ్యలు ఎన్ని వేశారమ్మా? 10 సంఖ్యలు. అయితే ఇందులో 5 కంటే తక్కువ సంఖ్య కావాలి. మరి 5 కంటే తక్కువ సంఖ్య కావాలంటే ఎన్ని సంఖ్యలు అవ్వచ్చు? 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. 5 కంటే తక్కువ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 1 అయినా రావచ్చు, 2 అయినా రావచ్చు, 3 అయినా రావచ్చు, 4 అయినా రావచ్చు, రావడానికి అవకాశం ఉంది. మరి ఇక్కడ ఇవన్నీ ఎన్ని సంఖ్యలు? ఇవి మొత్తం 4 సంఖ్యలు కదా. ఇవన్నీ ఎన్ని సంఖ్యలు? 4 సంఖ్యలు. అంటే 5 కంటే తక్కువ సంఖ్య రావడానికి సంభావ్యత ఎంత అంటే 4 అనుకూలనాలు అన్నమాట. అప్పుడు మనం కట్ చేసుకున్నట్లయితే 2 జార్ అండ్ 2 5 జార్. సో 2/5 ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ చూడండి, దత్తాంశం యొక్క సగటు ఇచ్చారు, దత్తాంశం ఇచ్చారమ్మా. వీటి యొక్క సగటు కూడా ఇచ్చేశారు. అయితే ఎక్స్ విలువ ఎంత అని అడుగుతున్నారు. అయితే సగటుకి మనకి సూత్రం ఏంటి? మొత్తము బై సంఖ్య కదా, మొత్తము బై సంఖ్య. ఇటు మొత్తం కడదాం ఫస్ట్. 2 + 3 + ఎక్స్ ప్లస్ అంటే ఇది -1 కాబట్టి -1 + 4 + 4 + 6 + 4 + 6 బై ఎన్ని సంఖ్యలు ఇవి? మొత్తం 6. ఇదే కదా మనకి సగటు. దేనికి సమానం? 4.4కి సమానం. అయితే ఇది మొత్తం కలిపినప్పుడు మనకి ఎంత వస్తుంది? 6 + 4 10, 10 + 5 ఎంత వస్తుంది? 15. 15లో మనం ఏం చేయాలి? -1 తీసేయాలి. 15లో -1 తీస్తే ఎంత వస్తుంది మనకి? 14 + x. 14 + x. ఈ 6 అనేటటువంటిది ఈక్వల్స్టిక్ అవతలకు పంపిస్తే మనకి ఇంటూ 6గా మారిపోద్ది. సో 14 + x = 4.4 × 6. మరి 4.4 × 6 ఎంత వస్తుంది? 6 4 జా 24, 26.4 వస్తుంది. మరి 26.4లో మనం 14 తీస్తే మనకి ఏమొస్తుందంటే 12.4 అనేటటువంటిది వస్తుంది. రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ సంభావ్యత సమ్ అన్నమాట. ఇది మనకి సంభావ్యత. అయితే చూడండి, 3 ఎరుపు, 2 పసుపు, 4 ఆకుపచ్చ మరియు 1 నలుపు బంతులు కలిసి మొత్తం 10 సమాన పరిమాణం గల బంతులు ఒక సంచిలో కలవు. అక్కడ బాగా సాగదీశారు కానీ ఇందులో మనకి 3 ఎరుపు, 3, 2, 4 మొత్తం ఎంత అవుతున్నాయి? 9, 1 నలుపు మొత్తం ఏదైనా 10 మనకి మొత్తం కావాలి. ఇక్కడ మొత్తం కావాలి. ఒక సంచిలో కలవు. మనకి ఏ రంగులు అవన్నీ మనం పక్కన పెడితే మనం మొత్తం అనేటటువంటిది ఫస్ట్ కిందన వేసేయండి. అయితే ఇందులో ఒక బంతిని తీస్తే అది ఆకుపచ్చ బంతి అవ్వడానికి సంభావ్యత అన్నారు. మరి ఇక్కడ ఆకుపచ్చ ఎన్ని ఉన్నాయమ్మా? 4 ఆకుపచ్చే ఉన్నాయి. ఆకుపచ్చ బంతి అవ్వడానికి సంభావ్యత అంటే ఎన్ని ఆకుపచ్చ ఉన్నాయో అది పైన వేసేయండి. అంతే, వెరీ సింపుల్. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్నట్టయితే 2/5 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2/5. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఇచ్చిన దత్తాంశానికి సంబంధించి సరి అయినది ఏది అని అడిగారు. ఇచ్చిన దత్తాంశానికి సంబంధించి సరి అయినది ఏది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన దత్తాంశం యొక్క సగటు కట్టండి. ఫస్ట్ సగటు కడితే ఏమొస్తుంది? 9, 9 నెక్స్ట్ 11. సో 9, 9, 11 ఎంత వస్తుంది? ఇదొకటి 9, 9, 18 + 11 అంటే 29, 29 అండ్ ఇది 12 కదా, ఇది 12. నెక్స్ట్ మనకి 13, 1, 43 అనా, 43 ఇక్కడ 49 వచ్చింది. అంటే ఇక్కడ మనం సగటు కట్టాలంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అంటే 49/8 అనేటటువంటిది 8 సంఖ్య కదా. సో 8 అనేటటువంటిది వస్తుంది. సో 43/8 అనేటటువంటిది వస్తుంది. సో మనకి సమ్ పాయింట్స్లో వస్తుంది అనమాట. ఇది పక్కన పెడదాం. నెక్స్ట్ మధ్యగతం కావాలి. మధ్యగతం కావాలంటే ఏం చేయాలి? రాసులన్నింటినీ ఒక ఆర్డర్లో పెడదాం. 4, 4 అండ్ 5, 5 అండ్ 5 అండ్ 5 అలాగే 6, 7 అని వచ్చింది. అప్పుడు రాసులన్నింటినీ ఒక ఆర్డర్లో పెడితే 5 + 5/2 అంటే ఇక్కడ మనకి 5 అనేటటువంటిది మధ్యగతం వచ్చింది. మధ్యగతం ఎంత వచ్చింది అంటే మధ్యగతం 5 వచ్చింది. మరి బాహులకం ఎంత? బాహులకం కూడా 5 రిపీటెడ్గా వచ్చింది కాబట్టి ఎక్కువసార్లు 5 వచ్చింది కాబట్టి బాహులకం కూడా 5. కానీ అంకగణితపు సగటు మనకి 43/8 అనేటటువంటిది వచ్చింది.
43/8 అనేటటువంటిది వచ్చింది. అంటే ఇక్కడ మనకి బాహులకము మధ్యగతమే ఈక్వల్గా వచ్చాయి, మిగతా ఏవి కూడా ఈక్వల్గా లేవు. చూడండి, సగటు మధ్యగతం ఈక్వల్గా వచ్చిందా? రాలేదు. మధ్యగతం బాహులకం ఈక్వల్గా వచ్చింది, బాహులకము సగటు కూడా ఈక్వల్గా రాలేదు. ఇవన్నీ కూడా సరికాదు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఒక నాణెం అనేటటువంటిది 2 సార్లు ఎగురవేయబడిందంట. 2 సార్లు ఎగరవేయబడింది. అయితే 2 పర్యాయాలు కూడా బొమ్మ పొందుటకు సంభావ్యత ఎంత? ఒక నాణ్యం 2 సార్లు ఎగరవేసినప్పుడు మరి n సార్లు లేదా ఒక నాణ్యాన్ని n సార్లు లేదా n నాణ్యాలని ఒకసారి ఎగరవేసినప్పుడు వచ్చే మొత్తం పర్యావసానాల సంఖ్య చూడండి. మొత్తం పర్యావసానాల సంఖ్య ఎంత అంటే 2 to the power of n. n అంటే ఇక్కడ నాణ్యాల సంఖ్య అన్నమాట. ఇక్కడ ఒక నాణ్యాన్ని 2 సార్లు ఎగరవేశారు. ఒక నాణ్యాన్ని 2 సార్లు ఎగరవేశారు కాబట్టి 2 to the power of n అంటే n సార్లు కదా, 2 సార్లు ఎగరవేశారు కాబట్టి ఇక్కడ 2 అనేటటువంటిది 2 to the power of 2 అంటే 2 స్క్వేర్ అంటే 4 అనేటటువంటిది మొత్తం పర్యావసానాల సంఖ్య. సో మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ మొత్తం పర్యావసానాల సంఖ్య కావాలి. అందులో 2 పర్యాయాలు కూడా బొమ్మ పొందుటకు, 2 పర్యాయాలు బొమ్మ పొందుటకు అంటే అర్థం 2 సార్లు బొమ్మ పొందుటకు కదా. సో ఇక్కడ 2 అంటే ఒకసారి ఎగురవేసినప్పుడు బొమ్మ బురుసు వస్తుంది కాబట్టి ఒకసారి బొమ్మ వచ్చే అవకాశం ఉంది. మరి రెండోసారి కూడా బొమ్మ వచ్చే అవకాశం ఎంత ఉంటుందంటే 1 ఉంటుంది. సో ఇక్కడ 2 పర్యాయాలు కూడా బొమ్మ వచ్చే అవకాశం ఎంత ఉందంటే 2 సార్లు ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ 2 1 జా 2 2 జా. సో ఆఫ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. చూడండి, ఇలాంటి సమ్ ఇచ్చేటప్పుడు మనకి ముందుగా మనం ఏం చేయాలంటే కసాగ్ అనేటటువంటిది కట్టుకోవాలి. కసాగ్ కట్టితే మనకి మధ్యలో వచ్చేటటువంటి సమ్ విలువ తెలుస్తుంది. ఫస్ట్ కసాగ్ కట్టేస్తే మనకి 6 and 4 3s are and 3 3s are 9 and 3 4s are 4 5s are 20, అలాగే 1 and 6 2s are 12 and 2 ఇట్లా వచ్చిందనమాట. అంటే 6/12 6/12 9/12 అలాగే 20/12 అలాగే 1/12 అలాగే 2/12 అనేటటువంటిది వచ్చింది. ఇప్పుడు దీన్ని హారాలన్నీ ఈక్వల్గా వచ్చాయి కాబట్టి మనం ఆర్డర్లో పెట్టుకోవచ్చు. ఆర్డర్లో పెట్టుకున్నప్పుడు మనకి ఎలా వస్తుంది? 1/12 2/12 6/12 9/12 అలాగే 20/12 అనేటటువంటిది వచ్చింది. ఇప్పుడు మనం మధ్యలో ఏర్పడేదే కదా మనకు మధ్యగతం అవుతుంది. సో 6/12 అనేటటువంటిది వచ్చింది. అయితే ఈ 6/12ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 1 జా 1 2 జా. సో 1/2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ ఒకసారి చూడండి, సమ్ అనేటటువంటిది ఇలా కూడా ఇచ్చారు. మధ్యగతం ఎల్లప్పుడూ కూడా దత్తాంశంలోని సంఖ్యలలో 1 వస్తుంది అన్నారు. దత్తాంశంలోని సంఖ్యలలో 1 వస్తుందా అంటే తప్పనిసరిగా వస్తుందని చెప్పలేం. చూడండి, మధ్యగతంలో మధ్యలో ఏర్పడినటువంటి సంఖ్యలు 7 9 వచ్చాయి అనుకోండి. అప్పుడు వీటి మధ్యగతం ఎంత వస్తుంది? మనకి 8 అనేటటువంటిది వస్తుంది. మరి దత్తాంశంలో 8 అనేది ఉందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో దత్తాంశంలో సంఖ్యలలో 1 వస్తుంది అని చెప్పలేం. నెక్స్ట్ సగటు అనేది దత్తాంశం సంఖ్యలలో 1 వస్తుందని కూడా చెప్పలేం. సగటు కూడా మనకి ఏదైనా రావచ్చు. రాసుల మొత్తం 30 రాసుల సంఖ్య కాబట్టి అది కట్ చేసుకునేటప్పుడు ఏదైనా రావచ్చు. బాహులకం ఎల్లప్పుడూ దత్తాంశంలోని సంఖ్యలలో 1 వస్తుంది ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. మరి ఈ దత్తాంశం యొక్క బాహులకం అనేటటువంటిది 6 అన్నారు. 6 అనేటటువంటిది ఎక్కువసార్లు రిపీట్ అయిందా? మనకి ఇక్కడ రిపీట్ అవ్వాల. 3 అనేటటువంటిది అలాగే 2 అనేటటువంటిది రిపీట్ అయింది కాబట్టి 6 అనేటటువంటిది కాదనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ సమ్ను ఒకసారి చూసుకున్నట్లయితే -4 మరియు 4ల మధ్య గల పూర్ణ సంఖ్యల సగటు. పూర్ణ సంఖ్యలు అంటే ఎట్లా ఉంటాయి? మైనస్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి కదా. సో ఇక్కడ -4కి 4కి మధ్యలో ఏయో పూర్ణ సంఖ్యలు ఉండొచ్చు. -3 -2 -1 0 and 1 and 2 and 3 అనేటటువంటివి సంఖ్యలు వస్తాయి. సో మనకి ఇక్కడ ఎన్ని సంఖ్యలు వచ్చాయి? టోటల్గా 7 సంఖ్యలు వచ్చాయి. మరి ఈ 7 సంఖ్యలు అనేటటువంటివి వచ్చాయి. మరి ఇందులో మనకి ఈ ఒక్కొక్క దాన్ని మనం మీదవన్నీ కూడా ఎడిషన్ చేయాలి కదా. సో మీదవన్నీ ఎడిషన్ చేయాలి కాబట్టి ఎడిషన్ చేసేటప్పుడు మనకి మైనస్లో ఉన్నవన్నీ ప్లస్లో ఉన్నవన్నీ కట్ అయిపోతాయి. కట్ అయిపోయినప్పుడు మనకి ఏమొచ్చింది? ఇక్కడ 0 అనేటటువంటి వచ్చింది కాబట్టి ఆన్సర్ ఈజ్ 0 అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, దత్తాంశం యొక్క బాహులకము మరియు మధ్యగతం అడిగారు. బాహులకం అంటే ఏది ఎక్కువసార్లు రిపీట్ అయింది? ఇందులో మనకి 3 అనేటటువంటిది రిపీట్ అయింది కాబట్టి బాహులకం 3 అవుతుంది. మరి మధ్యగతం కావాలంటే మనం దాన్ని ఆర్డర్లో పెడదాం. ఫస్ట్ 1 వస్తుంది. నెక్స్ట్ 3 అనేటటువంటిది 3 టైమ్స్ వచ్చింది.
నెక్స్ట్ 6 అండ్ 7 అనేటటువంటిది 2 టైమ్స్ వచ్చింది. మళ్ళీ ఒక్కసారి రిపీట్గా మనం నెంబర్స్ చెక్ చేసుకోవాలి ఎన్ని ఉన్నాయని. ఇక్కడ 7 ఉన్నాయి, మనం రాసిన 7 కూడా సరిపోయి. సో ఇప్పుడు మనం మధ్యలో ఏర్పడిన నెంబర్ ఏమొస్తుంది, ఇటు నుండి ఒక 3 తీసేద్దాం, బ్యాక్వర్డ్ నుంచి ఒక 3 తీస్తే మధ్యలో మనకి 3 అనేటటువంటిది వచ్చింది. అంటే ఇక్కడ బాహులకము 3 వచ్చింది, మధ్యగతం కూడా 3 వచ్చింది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ బాగుగా కలపబడిన 52 పేక ముక్కల కట్ట నుంచి ఒక కార్డును యాదృచ్ఛికంగా తీస్తే అది ఎస్ కార్డ్ అగుటకు సంభావ్యత ఎంత? ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఏస్ కార్డ్ అనేటటువంటిది ఏస్ కార్డు లేదా రాజు కార్డు అంటారు దాన్ని. ఏస్ కార్డు లేదా రాజు కార్డు లేదా హృదయాకార కార్డు అంటారు. రాజు కార్డు లేదా హృదయాకార కార్డు అంటారు. ఇవి ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయమ్మా, 4 ఉంటాయి. సో మనకి ఇక్కడ మొత్తం ముక్కలు ఎన్ని? మొత్తం ముక్కలు 52. మరి ఏస్ కార్డ్ అనేటటువంటిది లేదా రాజు కార్డు హృదయాకార కార్డు అనేది మనకి 4 ఉంటాయి. సో ఈ 4 ఉంటాయి కాబట్టి 4/52. ఇప్పుడు మనం కట్ చేసుకున్నట్లయితే 4 1 జార్ 4 13 జార్. సో 1/13 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ చూడండి, ఒక సంచిలో 4 ఎరుపు బంతులు ఉన్నాయంట, 2 పసుపు బంతులు కలవు. అన్ని బంతులు రంగులో తప్ప అన్ని విషయాల్లో కూడా ఒకేలా ఉన్నాయంట. అయితే ఇక్కడ ఎన్ని బంతులు మొత్తం ఉన్నాయనేది ఫస్ట్ వేసేయండి. 4 ఎరుపు బంతులు, 2 పసుపు బంతులు, అంటే టోటల్గా 6 బంతులు అనేటటువంటివి ఉన్నాయి. అయితే యాదృచ్ఛికంగా ఒక బంతిని తీసినట్లయితే ఎర్ర బంతి రాకపోవడానికి అంటే అర్థం ఏంటి? పసుపు బంతులు రావడానికి. అంటే ఏవి రావడానికి అనేది ముందు వేసుకోవాలి. మనకి ఏది కావాలి అనేది మీద వేసుకోవాలి. మొత్తం అనేది కింద వేసుకుంటాం. మొత్తం అనేవి 6 బంతులు. ఎర్ర బంతి రాకపోవడానికి అంటే పసుపు బంతులు రావడానికి. పసుపు బంతులు రావాలి అంటే పసుపు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అదే పైన వేసేస్తాం. సో 2 1 జార్ 2 3 జార్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1/3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ల యొక్క సగటు అడిగారు. అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య కదా. సో 1 + 4 + 9 + 25 అంటే టోటల్గా మనకి ఎంత వస్తుంది? ఇక్కడ ఇది 24, ఇది 25. ఇక్కడ టోటల్ సంఖ్యలు ఎన్ని? 4 14 25 ఎంత వస్తుంది మనకి? 14 25 39 వస్తుంది. 39/4 39/4 అంటే డివిజన్ చేయండి. 39/4 అంటే మనకి 4 9 జార్ 36 అండ్ మిస్టేక్ ఏమనుకోవద్దండి, ఇక్కడ మనకి మిస్టేక్ జరిగింది ఏంటంటే ప్లస్ 16 అనమాట. 4 4 జార్ 16. సో 16 ఎప్పుడు మనకి ఇక్కడ ఎంత వస్తుంది టోటల్గా? ఇది 14 అండ్ 16 అంటే 30 వస్తుంది. 30 కదా వస్తుంది. సో 30 అనేది ఇక్కడ తీసుకున్నట్లయితే 4 7 జార్ 28 4 7 జార్ 28 అండ్ 2 అంటే 7 and 2/4 7 and 2/4 7 and 2/4 అంటే దీన్ని కట్ చేసుకున్నట్లయితే 1 2 కట్ చేసుకున్నట్లయితే 7 and 1/2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ దత్తాంశం యొక్క బాహులకం అనేటటువంటి దాన్ని అడిగారు. బాహులకం అంటే ఏంటి? ఏదైతే ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో అదే మనకి బాహులకం అవుతుంది. మరి ఇక్కడ మనకి రిపీటెడ్గా వచ్చేది ఏముంది? ఇక్కడ 2 అనేది రిపీటెడ్గా వచ్చింది. ఇక్కడ -3 ఇది +3 కాబట్టి అది కాదు. సో 2 మాత్రమే వచ్చింది కాబట్టి 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఒక పాచికను ఒకసారి దొర్లిస్తే పరిపూర్ణ ఘన సంఖ్య రావడానికి గల సంభావ్యత ఎంత? చూడండి, మనకి ఒక పాచికను ఒకసారి దొర్లించారు అన్నారు. అంటే ఇక్కడ దొర్లించారు అన్నారు అంటే ఒక పాచికలో మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? టోటల్గా 6 నెంబర్స్ ఉన్నాయి. ఇందులో పరిపూర్ణ ఘన సంఖ్య అంటే ఏంటి రావాలి? క్యూబ్ అనేటటువంటిది అంటే క్యూత్ రూట్ అనేటటువంటిది రావాలన్నమాట. అంటే 3 సార్లు గుణించేటప్పుడు అంటే 3 సమాన సంఖ్యల వర్గంగా రాస్తే 3 సమాన సంఖ్యల వర్గంగా రాయగల సంఖ్యలు ఎన్ని వస్తాయని. మరి ఇందులో 1 అనేది 3 సమాన సంఖ్యల వర్గంగా రాయవచ్చు. 2ని రాయలేము, 3ని రాయలేము, 4ని రాయలేము, 5ని రాయలేము, 6ని కూడా రాయలేము. సో ఇక్కడ ఇవేవి కూడా రావన్నమాట. పరిపూర్ణ ఘన సంఖ్య అనేది 1 మాత్రమే ఉంది కాబట్టి 1 అనేది అవుతుంది. ఇక్కడ 1/6 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ చూడండి, ఒక పాచికను దొర్లించినప్పుడు ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్య
రెండూ కాని సంఖ్యను పొందుటకు ప్రధాన సంఖ్య అవ్వకూడదంట, సంయుక్త సంఖ్య కూడా అవ్వకూడదంట. ప్రధాన సంఖ్య, సంయుక్త సంఖ్య రెండూ కాని సంఖ్యను పొందుటకు మరి సంభావ్యత ఎంత అంటున్నారు. ఒక పాచికను దొర్లించినప్పుడు మనకి కిందన ఎన్ని వేస్తాం? సో 6 నెంబర్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి 6 నెంబర్స్ ఉంటాయి కాబట్టి 6 అనేటటువంటిది కిందన వేసుకుంటాం. పాచికలో మరి 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి. అయితే ఇక్కడ ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్య రెండూ కానటువంటి సంఖ్యను పొందాలి అంటే ప్రధాన సంఖ్య కూడా సంయుక్త సంఖ్య అవ్వని సంఖ్యలు ఏంటి అంటే మనకి 1 నుండి 6 సంఖ్యల లోపు 1, 2, 3, 4, 5, 6 ఇందులో మనకి ప్రధాన సంఖ్య అవ్వకూడదు, సంయుక్త సంఖ్య కూడా అవ్వకూడదు. ఇక్కడ చూడండి, మనకి ప్రధాన సంఖ్యలు ఇందులో ఏమేమి అవుతాయి? 2 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, అలాగే 5 కూడా ప్రధాన సంఖ్య. అంటే 2 అవ్వకూడదు, 3 అవ్వకూడదు, 5 కూడా అవ్వకూడదు. మరి సంయుక్త సంఖ్యలు కూడా కాకూడదు కదా. మరి 4 సంయుక్త సంఖ్య, 4 అనేటటువంటిది సంయుక్త సంఖ్య. సో ఇక్కడ 4 అనేటటువంటిది సంయుక్త సంఖ్య. సో ఇక్కడ మనకి ఈ 6 అనేటటువంటిది కూడా సంయుక్త సంఖ్య. 6 అనేటటువంటిది కూడా మనకి ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ మనకి 1 మొత్తం సంఖ్యలు ఎన్ని అంటే 6. అందులో 1, 2, 3, 4, 5, 6 ఇందులో 2 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, 5 ప్రధాన సంఖ్య కట్ అవుద్ది. 4, 6 కూడా కట్ అయిపోతాయి. ఇంకెన్ని సంఖ్యలు ఉన్నాయి? ఒక సంఖ్య మాత్రమే ఉంది. అంటే ప్రధాన సంఖ్య కూడా సంయుక్త సంఖ్య రెండూ కానిటువంటి సంఖ్య ఎన్ని ఉన్నాయంటే ఒకటే ఉంది. సో 1/6 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఈ దత్తాంశం యొక్క బాహులకం ఎంత అని అడిగారు. సో మనకి బాహులకం అనేటటువంటిది 6 అనేది 4 టైమ్స్ వచ్చింది. అలాగే 5 చూస్తే మనకి 5 3 టైమ్సే వచ్చింది. సో మనకి ఇక్కడ బాహులకం ఏమవుతుందంటే 6 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 6 ఎక్కువ సార్లు వచ్చింది. 5 అనేది చూస్తే మనకి 5 ఎక్కువ సార్లు రాలేదు కాబట్టి.